పీటీఎం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేశారు. ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్కూల్కి వెళ్ళొచ్చు. ఆయన గత 1.5 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పాఠశాలను రూపురేఖలు మార్చి ఉంటే ఆ పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాలలో విద్యార్థుల మధ్య కూర్చొని ఒక వీడియో తీసి ఆ స్కూల్ చూడండి, నేను నా కొడుకు నారా లోకేష్ విద్యామంత్రిగా మేము ఈ స్కూల్ రూపురేఖలు మార్చాం. ఈ స్కూల్లో మీకంటే మెరుగైనటువంటి మౌలిక వసతులు, మీకంటే మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించామని చెప్పి చెప్పుకొని వెళ్ళడానికి ఒక్క స్కూల్ లేదు. అందుకని ఒక సెట్టింగ్ వేసి ఆ సెట్టింగ్లో స్కూల్ లాగా తయారు చేసి అందులో మళ్ళీ నాడు నేడులో ఇచ్చినటువంటి డెస్కుల్ని పిల్లలు కూర్చోడానికి తీసుకొచ్చి, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూర్చోడానికి తీసుకొచ్చి మీరు కూర్చొని చెప్పి వీరిద్దరు కూర్చొని అక్కడ ఒక సెట్టింగ్లో ఒక సినిమా దీనిలాగా ఒక యాక్టింగ్ లాగా చేసి రావడం జరిగింది. ఏం ఉపయోగం? మీరు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి, ప్రజలకు న్యాయం చేయకపోగా విద్యార్థులకు అన్యాయం చేస్తూ స్కూల్స్ రూపురేఖలు మార్చలేక 1.5 సంవత్సర కాలంలో ఒక్క స్కూల్ను మీరు బాగు చేయలేక, మీరు నిజంగా ఒక్క స్కూల్ అయినా బాగు చేస్తుంటే ఆ స్కూల్లో కూర్చొని మీరు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్తే స్కూల్ నీట్గా ఉండాలి, ముఖ్యమంత్రి వెళ్తే స్కూల్లో విద్యార్థులకు మౌలిక వసతులు ఉండాలి, మంత్రి వెళ్ళాడంటే ఆ స్కూల్లో కావాల్సినటువంటి అన్ని అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలి. మీరు ఈ 1.5 సంవత్సరంలో ఒక్క స్కూల్లో కూడా ఈ మౌలిక సదుపాయాలు ఏవి కల్పించలేదు కాబట్టి సెట్టింగ్ వేసుకుని ఆ సెట్టింగ్లో కూర్చొని మీరు చేస్తారు. లేదని అన్ని ఉన్న స్కూల్కి వెళ్ళాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కూల్ అవుతుంది. సో ఇక్కడ ఆ కంపారిజేషన్లో ఎక్కడైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కూల్కి మీరు వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నాడు నేడు స్కూల్కి మీరు వెళ్లకుండా మీరు అభివృద్ధి చేసిన స్కూల్ ఒకటి కూడా లేదు కాబట్టి మీరు ఒక సెట్టింగ్లో కూర్చొని మొన్న అబాసుపాలు అయ్యేటువంటి పరిస్థితి, అబాసుపాలు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.